హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఫ్లిప్కార్ట్లో తెప్పించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో రివ్యూ అంటే ఇది ప్రొడక్ట్స్ ఎలా వచ్చాయన్నది మాత్రమే. సో మనం ఈ ప్రొడక్ట్స్ ఏం చేస్తున్నాము, ఎలాంటి రెసిపీ చేస్తున్నాము అనేది మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చెప్పు, నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా ఈ ప్రొడక్ట్స్ ఆర్డర్ అయితే మన సాయి అమృత్ తేజ్ ఆర్డర్ పెట్టారు. ఎందుకు, ఏంటి, కాస్ట్ ఎంత అన్నది సాయి అమృత్తోనే మాట్లాడి తెలుసుకుందాము. చెప్పు అమృత్జీ, ఏం తెప్పించావు, ఎందుకు తెప్పించావు? నేను ఓట్స్ తెప్పించాను, పీనట్ బటర్, సీడ్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. మన మోర్ వీడియో ఒకటి పెట్టాం కదా, సో అందులో ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ కొంతవరకు ఉంటుంది, చూడొచ్చు. ఇవి ఎందుకు తెప్పించానంటే ఇప్పుడు ఎదిగే టైంలో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, అందులోనూ ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్లో ప్రోటీన్ ఎక్కువగా అందదు మనం తీసుకునే ఫుడ్స్లో. కాబట్టి నేను ఎక్స్టర్నల్గా ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఇవి తెప్పించాను. వీటన్నిటిని పౌడర్ చేసి మిల్క్లో తాగేస్తే నాకు ప్రోటీన్ ఇంటేక్ అయిపోయింది. మరి నీకు తెలుసా ఎలా పౌడర్ చేయాలో? తెలుసు. సరే, ఆ రెసిపీ మాతో షేర్ చేసుకుంటావు కదా, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే మనము ఇది అన్బాక్సింగ్ చేద్దామా? మరి సరే, ఓపెన్ చేయి, నువ్వే నీ చేతులతో ఓపెన్ చేయి. చేసిన తర్వాత ఫైనల్గా మనకు ఆఫ్లైన్లో ఇవి తీసుకుంటే ఎంత మనీకి వస్తాయి అండ్ మనకు ఎంతవరకు ఆఫర్ వచ్చింది అనేది కూడా నాకు చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి వీటిని అన్బాక్స్ చేద్దాం. నేను కూడా హెల్ప్ చేయనా? ఫస్ట్ వచ్చేసి పీనట్ బటర్. ఇందులో ఏంటి? ఇందులో ఓట్స్ ఎస్, ఓట్స్. మనం పెట్టినవి ఎలాగో పిల్లలు తినరు కాబట్టి కనీసం అట్లీస్ట్ వాళ్ళు అడిగినవి అయినా సరే మనం ఇచ్చామనుకోండి, ఎలాగో వాళ్ళ ఫుడ్ వాళ్ళకి అందుతుంది కదా. సో అందుకు నేను యాక్సెప్ట్ చేశాను. ఈ ఐటమ్స్ మెయిన్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఓకే అని చెప్పాను. వావ్, పెద్ద డబ్బానే వచ్చింది కదా ఓట్స్. మల్టీగ్రెయిన్ అన్నీ ఉన్నవి తెప్పించుంటే బాగుండేది. డ్రై ఫ్రూట్స్ ఓట్సా? ఇది ఓన్లీ ఓట్స్ ప్లెయిన్ ఉన్నాయి. సో దీని మీద కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ అని ఉందండి. 500. 499 అంటే 500 రూపీస్, 1 రూపీ తక్కువ. మనకి ఎంతకి ఇచ్చారా? 270 అలా పడ్డదా కాస్ట్. సో ఇది వచ్చేసి ఓట్స్ అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది వచ్చేసి పీనట్ బటర్, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. పీనట్ బటర్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాడు. సో దీని మీద కాస్ట్ 275 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ సీడ్స్. ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, చియా సీడ్స్. మాట్లాడొచ్చుగా నువ్వు కూడా? చెప్పదా? చెప్పు, అదే అంటుంది, వచ్చి చెప్పొచ్చు కదా అంటుంది. సో అందులో వచ్చేసి సీడ్స్ అంటే ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలా? ఎలా గ్రైండ్ చేసుకోవాలి? అదేలా మిక్స్ అన్న గ్రైండ్ అని ఒకటే అనుకుంటాను. తర్వాత ఇవి వచ్చేసి సీడ్స్ అండి, సీడ్స్ విత్తనాలు. మధ్యలో నువ్వు చేయండి. మధ్యలేదు కదా, ఫస్ట్ తెచ్చుకొచ్చాను. ఎందుకురా పాప అలా మాట్లాడతాం? పెట్టాను. ఇది కూడా ఓపెన్ చేసేద్దాము. ప్యాకింగ్ మాత్రం ఎంత నీట్గా వచ్చాయోనండి. మొత్తం ఇది చిన్న చిన్న బాక్స్, ఇది కానీ ఈ బాక్స్ కానీ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బ్యాసిల్ సీడ్స్ అంట. అంటే ఏంటి బ్యాసిల్ సీడ్స్ అంటే ఏంట్రా? అదొక టైప్ ఆఫ్ సీడ్. ఇది ఒక టైప్ ఆఫ్ బాసిల్ సీడ్స్ అంటే ఏంటి? ఇదేమో సబ్జా సీడ్స్. ఇదేమో చియా సీడ్స్. ఇదేమో చియా సీడ్స్. చియా అంటే సబ్జా అనుకుంటా కదా. చియా సీడ్స్ 2 రకాలు నీళ్ళలో తాగేది. చియా, ఇది సబ్జా, బాసిల్. సబ్జా. తర్వాత ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ తర్వాత ఇది వచ్చేసి పంప్కిన్ అంటే తెలుసు కదా, గుమ్మడికాయ సీడ్స్. అండ్ ఇదేంటి? ఫ్లాక్ సీడ్స్. మన హెయిర్ కి కూడా పెట్టుకోవచ్చు. 5 రకాల సీడ్స్,
5 రకాల సీడ్స్, ఒక చాక్లెట్ Peanut ఫ్లేవర్ పీనట్ బటర్ అండ్ ఓట్స్ ఇవి తెప్పించాము. ఇవి ఎంత ఓవరాల్ ఎంత బిల్ ఎంత పే చేసావు? 777. 777 రూపీస్. 777 777. 777 ఓన్లీ 777 కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. జస్ట్ ఒక 2-3 ఐటమ్స్ అలా చూద్దాం ఓపెన్ చేసి. స్మెల్ కోసం సీడ్స్ స్మెల్ అంటే కొంచెం అర్థమవుతుంది. సీడ్స్ కూడా మంచిగా సీడ్స్. అదే సీడ్స్ ప్యాకింగ్ కూడా నీట్గా ఉందండి, బాగున్నాయి. అలా అలా కొన్ని అప్పుడప్పుడు వేస్ట్ అవుతూ ఉంటాయి మనం ఓపెన్ చేసేటప్పుడు, అవి ఇగ్నోర్ చేసేయండి. పంకిన్ సీడ్స్ పెట్టి లోపల పెట్టు. సో ఫైనల్గా వీటితో సాయామృత అయితే పౌడర్ చేస్తారట. ఆ పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బట్ అది ఎలా ఉన్నా సరే వాడు తినకపోతే వాడు ఉంటుంది కదా, తానా తన్నానా నానా డీజే అయితే మోగుతుంది అన్నమాట. ఎందుకంటే తింటానని తెప్పించాడు కాబట్టి తెప్పించాను. తినకుండా వేస్ట్ చేస్తే కంపల్సరీ డీజే మోగుతుంది. అంతేనా? ఏం చేద్దాం? డీజే సౌండ్ ఆన్ చేయాలి అవసరం లేదా? అవసరం లేదా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం అయితే విద్యారామ్స్ రాతోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చెప్పేసి బాయ్.